నుంచి 12 మంది గోత్రకర్తల్ని మోషే కనాను ప్రాంతాన్ని వేగి చూడమని చెప్పాడు. వారు 40 దినాలు వెళ్ళి ఆ ప్రాంతమంతా వేగి చూచి వచ్చారు. కానీ ఆ 12 మందిలో 10 మంది తప్పుడు సమాచారం ఇచ్చారు. కారణం చెప్పనా? ఆ ప్రజలను చూసి వారు బహుగా భయపడ్డారు, పిరికి వాళ్ళయ్యారు. ఆ దేశాన్ని వెళ్ళడం కానీ, ఆ ప్రజల్ని స్వాతంత్రించుకోవడం కానీ అసాధ్యమైన పని అని వాళ్ళు ముద్ర వేశారు. కానీ ఇద్దరున్నారే, వాళ్ళే యెహోషువ మరియు కాలేబు. వారిరువురు మాత్రం ఘంటాపదంగా చెప్పారు, మనం ఆ దేశానికి వెళ్తాం, ఆ ప్రజల్ని స్వాతంత్రించుకుంటాం, అక్కడ పురాల్ని, అక్కడ ఉన్నటువంటి తోటల్ని మనము అనుభవిస్తాము. కారణం, మనకు తోడై ఉన్న మన దేవుని ద్వారా మనకు శక్తి చాలు అన్నారు. అందుకే భయపడ్డ వారంతా కూడా అరణ్యంలో ఆకుల్లా రాలిపోతే యెహోషువ కాలేబులు వారి సంతతి పాలు తేన్లు ప్రవహించే దేశాన్ని స్వాతంత్రించుకున్నారు. ఉన్నతమైన భాగాలకి వారు నాయకులయ్యారు. ఈ రోజున దేని గురించి భయపడుతున్నావు? అందుకే బైబిల్ అంటుంది, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, జడియొద్దు అని. అనేక సంవత్సరాల క్రితం ప్లేగు వ్యాధి ప్రపంచాన్ని కుదిపివేసింది. దాని గురించి సరదాగా ఇలా ఒక కథ ఉంది. ఒక రోజున ప్లేగు వ్యాధి ఒక రిపోర్టర్తో మాట్లాడుతుంది. అతను పేపర్ రిపోర్టర్. ఇదిగో, నేను పలానా పట్టణానికి వెళ్తున్నాను, అక్కడ ప్రజలను చంపడానికి అని చెప్పింది. అందుకు రిపోర్టర్ ఇలా అడిగాడు, ఎంతమందిని చంపుతావు అని. సుమారు ఒక 500 మందిని అని అంటూనే అది బస్సు ఎక్కి ఆ పట్టణానికి వెళ్ళిపోయింది. ఆ రిపోర్టర్ కూడా తన ప్రాంతానికి చేరుకున్నాడు. సుమారు ఒక 5-6 నెలల తర్వాత మరలా వీళ్ళిద్దరూ కలిశారు. అప్పుడు రిపోర్టర్ ఆ యొక్క ప్లేగు వ్యాధిని అడిగాడు, నువ్వు నన్ను మోసం చేశావు, నువ్వు అబద్ధం చెప్పావు, ఆ పట్టణానికి వెళ్ళేటప్పుడు 500 మందిని చంపుతానని చెప్పావు, కానీ పేపర్లో సుమారు 7,000 మంది చనిపోయినట్లు తెలిసింది అన్నాడు. అందుకు ప్లేగు వ్యాధి ఇలా సమాధానమిచ్చింది, నేను అబద్ధం ఆడలేదు, నేను చెప్పిన రీతిగానే కేవలం 500 మంది మాత్రమే నేను సోకాను, కానీ మిగతా వాళ్ళంతా కూడా వారికి ప్లేగు వ్యాధి వచ్చింది అని చెప్పి భయపడి చనిపోయిన వాళ్లే అని నా సత్యాన్ని వివరించింది. చూసారా? కనుక ఈ రోజున కరోనా వైరస్ కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తుంది. అయితే నీవు మాత్రం ధైర్యంగా నిబ్బరంగా ఉండండి. ఐగుప్తులకు కలుగ చేసే రోగాలలో ఏది మీకు రానియను అని ప్రభువు చెప్పాడు. అంతకు మించి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత లభిస్తుంది. కనుక ధైర్యంగా నిబ్బరంగా ఉండు, జడియొద్దు, భయపడొద్దు. దేవుని కృప మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.